ఇప్పుడు నీ ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టను. నువ్వు నా నుండి తప్పించుకోలేవు. ఎవరు? వద్దు వద్దు, నువ్వు ఇలా చేయకూడదు. ప్లీజ్, నువ్వు ఇలా నేను చేయగలను. నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని తలుచుకుంటే నేను నిన్ను ఏమైనా చేయగలను. ఎవరు? కాపాడండి, కాపాడండి, ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ ప్లీజ్ ఇలా చేయొద్దు, ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ హెల్ప్, కాపాడండి. ఎవరైనా ఉన్నారా? ఎవరక్కడ? ప్లీజ్ హెల్ప్ మీ. కాపాడండి, కాపాడండి, ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ప్లీజ్, వద్దు, నన్ను వదులు. ఏం జరుగుతుంది? నీ చేతిలో ఏంటి? నేను చెప్పినట్టు చెయ్యి. నీకు డబ్బు కావాలా? ఏమన్నా డబ్బు కావాలా? నీలాంటి అమ్మాయిలు నాకు టైం పాస్. వదిలే. చెప్పాను కదా అడ్డు రావద్దని. దయచేసి నన్ను వదులు. గన్ను వదిలే, లేదంటే కాల్చి పడేస్తాను. పిచ్చిదానా. కాల్ చేసావా? కాల్ చేసావా? అయ్యో, హత్య చేశాడు. అయ్యో, హత్య. పోలీస్, ఎవరైనా వాడిని పట్టుకోండి. అయ్యో, రే మళ్ళీ కాలుస్తున్నాడు. క్షమించండి, హత్యని మీరు చూసారా? అది సరే గాని మీరు ఎలా చూసారో? నా ఉద్దేశం ఏంటంటే మీరు... నేను చూడలేను కదా, అదే కదా. మేము కూడా అదే అడుగుతున్నాం. హత్య అది ఎలా జరిగిందండి? అర్థమయ్యేలా చెప్పండి. దీని ద్వారా. ఏంటి దీని సాయంత్రం? దీంతోనా? ఏమంటున్నారు సార్ మీరు? ఇదే సెన్సర్ బ్లబ్. ఇందులో వేవ్స్ ఉంటాయి, కంటికి కనపడినవన్నీ కనపడతాయి. దీని వేవ్స్ ఎక్కడ పడుతున్నాయో అప్పుడు అక్కడ పడి మళ్ళీ రిటర్న్ వస్తాయి. దాని ద్వారా నా ముందు ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. అంటే ఒక విధంగా మీ కళ్ళు చేసే పని ఇది చేస్తుంది. మీరు అలా కూడా చెప్పొచ్చు. అదంతా సరే, ఇది ఎలా సాధ్యమవుతుంది? అదంతా సాధ్యమే. ఒక్క నిమిషం. మీరొక లేడీయే కదా? మీరొచ్చి పోనీ టైల్స్ వేసుకున్నారు. అరే ఏంటిది, ఏదో తేడాగా చెప్తున్నారు. అలాగే మీరు బాగా తింటారనుకుంటా. బాగా బండగా ఉన్నారు. దీన్ని ఆయన ఊరికే చెప్పలేదు, చూస్తేనే కనిపిస్తోంది. నేను వెయిట్ చెక్ చేశాను, కానీ తక్కువగానే చూపించింది. ఈ డివైస్ ద్వారా ఎవరో హత్య చేయడాన్ని మీరు చూశారు, అంతే కదా? ఒక అమ్మాయిని షూట్ చేశారు. ఆ అమ్మాయికి షూట్ చేసిన గుండు పడింది. ఎక్కడ సార్? ఇక్కడ దగ్గరలోనా? ఇక్కడ కాదు, ఇక్కడ. ఈ ఫ్లోరు చాలా రఫ్గా ఉంది, ఆ ఫ్లోరు చాలా స్మూత్గా ఉంది. ఇటువంటి మెట్లు అవి లేవు. సరే, మరి మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాగలిగారు? అది తెలియలేదు. అయినా హత్య జరిగినప్పుడు ఎవరో నా వెనకాల కొట్టారు, అందువల్ల నాకేం తెలియలేదు. మళ్ళీ నేను లేచి చూసినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఏంటి సార్, నిన్న రాత్రి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నేను బాంద్రాకి వెళ్ళాలని వెళ్తున్నాను. అప్పుడు అంధేరిలో ఒక సిగ్నల్లో ఆటో ఆగింది. ఒక సౌండ్ వినపడింది. నీకేమైనా వినపడిందా? ఏంటది? అరే, ఇప్పుడు ఈ పక్క నుంచి ఒక అమ్మాయి అరవటం సౌండ్ వినపడలా? అరిచిందా? ఏంటి సార్ చెప్తున్నారు మీరు? అదిగో, అదేదో ఇప్పుడు వినపడుతుంది. అరే ఏంటి సార్ చెప్తున్నారు? అరే, ఇదిగో, ఇది ఉంచుకో, నేను దిగుతాను, నువ్వు వెళ్ళు. హత్య జరిగినప్పుడు నేను వెళ్ళినప్పుడు చూసింది ఒక మగాడు, ఒక అమ్మాయి ఉన్నారు. వాడి చేతిలో పిస్టల్ ఉంది, అదే గన్ను. ఇద్దరూ ఏదో అరుచుకుంటూ ఉన్నారు, కొట్టుకుంటున్నారు. హత్య చేసేసాడు పోలీస్. మళ్ళీ కాలుస్తున్నాడు. అంతే. ఆ తర్వాత నేను కళ్ళు తెరిచి చూస్తే ఈ ఇద్దరు కుర్రాళ్ళు
నా చేతిలో ఉన్న దొంగతనం చేయాలని చూశారు. నేను వాళ్ళని పట్టుకున్నాను. మీరు స్పృహ తప్పి పడిపోయాక హంతకుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడా? ఇక్కడ వదిలేసి వాడు వెళ్ళిపోయాడు. అలా కూడా ఉండొచ్చు. సరే, ఆ అమ్మాయికి బుల్లెట్ తగిలింది కదా, ఆ చోటు ఎక్కడుందో తెలుసా? లేదు సార్, అది నాకు తెలీదు. సరే, ఆ ఆటో సిగ్నల్లో ఆగినప్పుడే మీకు ఆ శబ్దం వినిపిస్తోందని చెప్పారు కదా, అవునా? కనీసం ఆ చోటైనా తెలుసా? ఐఎమ్ సారీ, ఈ విషయంలో నేనేం మీకు సహాయం చేయలేను. ఇట్స్ ఓకే, మీరేమీ దిగులు పడకండి. మేము ఆ ప్లేస్ని కనిపెడతాం. కానీ ఎలాగా? ఆ ఆటో డ్రైవర్ని అడుగుతాం. ఏంటండి మీరు మాట్లాడుతున్నారు? ఈ సిటీలో ఆ డ్రైవర్ని ఎక్కడ అవన్నీ వెతుకుతారు? కనిపెట్టేస్తాం. ఈయన దగ్గర సూపర్ నెట్వర్క్ ఉంది. ఈ సిటీ మొత్తం వ్యాపించుంది. దొరుకుతాడు. తన పేరు, అడ్రస్ ఏదైనా మీకు తెలుసా? వాడొచ్చి తల మీద టోపీ వేసుకున్నాడు. అది కాకుండా పాత పాటలు వాడు వింటున్నాడు. అదే 90 సాంగ్స్. అది కాకుండా వాడి ఆటోలో ఫైర్ ఆపే గ్యాస్ కూడా ఉంది. ఆ తర్వాత ఇంకోటి, వాడు మాట్లాడే విధానాన్ని బట్టి వాడు నార్త్ ఇండియన్ లా ఉన్నాడు. హలో, ఏంటి నార్త్ ఇండియానా ఏంటి? పాత పాట వింటారా? టొప్పి వేసుకుంటారా? ఆటోలో ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఉంటుందా? సరే, చూస్తాను. హలో, చెప్పనా? టోపీ అంటే హర్షిత్ అయి ఉంటాడు. రాజు చెప్పు. హర్షిత్, నిన్న నువ్వు అంధేరి సిగ్నల్లో ఉన్నావా? ఉన్నానే, చెప్పు. అక్కడ ఎవరైనా ప్యాసింజర్ని దించావా? కానీ వాడు గుడ్డిగానే ఉన్నాడు. ఎందుకు, ఏమైంది? అక్కడ ఒక సంఘటన జరిగింది. వాడు సిఐడిలతో వచ్చాడు. నిన్ను వెంటనే చూడాలంట. సిఐడియా? ఇలా చూడండి సార్, మీరు ఆ రోజు చూసింది ఈ ఆటో వ్యక్తేనా? గుర్తుపట్టగలరా? అవును సార్, ఇతనే ఆటో నుంచి దిగింది. వీడే సార్, నేనేమీ చేయలేదు సార్. నాకు ఎటువంటి సౌండ్ వినపడలేదు. కానీ ఇతనికి ఏదో సౌండ్ వినిపించింది. కానీ నా భార్య కొంట్లో బాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, అందుకే నేను బయలుదేరేశాను. అరే, ఎందుకు కంగారు పడుతున్నావు? నీకేమీ కాదు. సార్ నా రోజు ఎక్కడ దించావో అది మాత్రం చెప్పు. ఇక్కడే సిగ్నల్లో దించాను సార్. సరే, సిగ్నల్ దగ్గర నుంచి ఈయన ఎటువైపు వెళ్ళారు? ఇతను ఎదురులో ఉండే సందుకు వెళ్ళారు. సరే బాబు, నువ్వు బయలుదేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు రండి, వెళదాం. నువ్వు ఈ వీధిలోకి రావడం ఆ రోజు హర్షత్ చూశాడు. ఇక్కడ నుంచి 2 వీధులు వెళుతున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఏదైనా గుర్తుందా ఎటువైపు వెళ్ళారని? సంజీవ్ గారు, బాగా గుర్తు చేసుకుని చెప్పండి. ఇక్కడున్న ఏ సందులోకి మీరు వెళ్ళారు? ఒక పక్షిలాగా ఒక సెల ఉంది. నువ్వు అటు వెళ్ళి చూడు. ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం, పదండి. ఇంకా ముందు సార్, అటు చూడండి. సంజీవ్ గారు, ఇదే ఆ విగ్రహం ఏమో చూడండి. ఇదే. అభిజిత్ సార్, విగ్రహం దొరికింది. ఏంటి మామ ఇది? విచిత్రంగా ఉంది. ఇదే. సరే సార్, ఇది అనకండి. ఇంకా గుర్తు చేసుకోండి. ఎక్కడికి వెళ్ళారు? 3 రౌండ్లే కనపడ్డాయి. రెడీ, అటు వెళ్ళి చూడు. మనం ఇటు వెళదాం. సార్, ఇదే. అదే రౌండ్ షేప్లో ఉన్నాయి. ఒకదాని కింద ఒకటి. ఆ తర్వాత? దీని తర్వాత ఇక్కడ ఇదే. జాగ్రత్తగా రండి. ఏంటి సార్, ఎక్కడికి మొదలు పెట్టామో అక్కడికే వచ్చాం. అందువల్లే ఈయనకి శబ్దం వినిపించింది.
సార్ ఇది ఏరియా మధ్యలో ఉంది కదా, ఇతనికి బుల్లెట్ సౌండ్ వినిపించలేదా? వాడు గన్లో సైలెన్సర్ పెట్టాడు. సార్ మెట్లున్నాయి, జాగ్రత్త. ఒక్క నిమిషం. ఏమైంది? మీరెందుకైనా అలా ఆగిపోయారు? ఇక్కడేముంది? బాడీ దొరికిందా? సార్ ఆ రోజు మీరేం చెప్పారు? ఒక అమ్మాయికి బుల్లెట్ తగిలిందా? అవునవును, ఒక అమ్మాయికే తగిలింది. నేను తనని దగ్గరికెళ్ళి ముట్టుకొని చూశానే. దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది. ఏం సార్, ఏమైంది? ఇక్కడ ఒక బాడీ ఉంది సార్, కానీ అమ్మాయి బాడీ కాదు, ఎవరో అబ్బాయి బాడీ ఉంది. ఏంటి సార్, ఇక్కడ నేల మీద బ్లడ్ ఉంది. ఇతని బ్లడ్ కాకపోతే ఆ అమ్మాయి బ్లడ్ ఉంటుందో? అయితే బుల్లెట్ ఇక్కడే తగిలి ఉంటుంది. ఆ అమ్మాయికి ఇక్కడ బుల్లెట్ తగిలిందంటే మీ తలకు దెబ్బ తగిలాక బుల్లెట్ శబ్దం వినిపించిందన్నారు కదా, రెండో బుల్లెట్ శబ్దం పేలిన తర్వాత లేక దానికి ముందుగానైనా కాస్త అర్థమయ్యేలా చెప్తారా? లేదు లేదు, రెండో షూట్కి తర్వాతే. సార్ ఏంటి సార్, ఏమీ అర్థం కావట్లేదు. సార్, రక్తం చాలా పోయింది. ఖచ్చితంగా ఈ అమ్మాయికి సీరియస్గా. సార్, ఇత దగ్గర మొబైల్ లేదు, పర్స్ కూడా లేదు సార్, ఐడెంటిఫికేషన్ ఏమీ లేదు. ఇకపోతే ఇతని చెయ్యి అలాగే ఫింగర్ ప్రింట్స్ చూస్తుంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ వాచి అలాగే ఉంగరం ఇదంతా ఎవరో దొంగిలించినట్టుంది సార్. ఒకవేళ వీళ్ళిద్దరిని దొంగతనం చేయాలనే ఉద్దేశంతో షూట్ చేస్తుంటారా? అదంతా సరే గానీ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? దెబ్బ తగిలుంటే ఈ పాటికి హాస్పిటల్లో ఉండాలి, లేకుంటే చనిపోతే హంతకుడు బాడీని దాచుండాలి. అందుకే కనిపించకుండా పోయిన వాళ్ళ గురించి రిపోర్ట్స్ తీ, ఏదైనా తెలిసే అవకాశం ఉంటుంది. బాస్, క్రైమ్ స్పాట్లో రక్తం పడి ఉంది కదా, అది మేము చెక్ చేసాం. దాని డిఎన్ఏ చెక్ చేసి చూస్తే అది ఒక అమ్మాయి రక్తం. మీరు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి అక్కడ ఉండి ఉండకపోవచ్చు, కానీ క్రైమ్ జరిగినప్పుడు ఆ అమ్మాయి అక్కడే ఉంది. అంతేకాకుండా నైట్ 11-12 లోపు ఈ సంభవం జరిగింది. అలా అయితే కరెక్టే కదా. 11 గంటలకి ఆ సంజయ్ అక్కడే ఉన్నాడు కదా, అంతే కదా? అవును సార్, అది కాకుండా సంజీవ్ సార్ని ఎక్కడ వదిలామో ఆ చోటుకే వచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకొక విషయం సార్, 2 బుల్లెట్స్ తగిలాయి. ఒకటి ఆ అమ్మాయికి బుల్లెట్ తగిలి అక్కడే స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది, ఐ మీన్ సంజీవ్ గారి పక్కన. ఆ తర్వాత సార్ ఇంకొక బుల్లెట్ కూడా తగిలింది, అది ఆ అబ్బాయికి తగిలింది. అంటే సంజీవ్ గారు కాకుండా అక్కడ ఇంకొక 3వ వ్యక్తి కూడా ఉన్నారు. వాడే గాయాల పాలైన ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఎక్కడికో తీసుకువెళ్ళి ఉండొచ్చు. బహుశా సంజీవ్ గారు ఎక్కడ కనిపించారో అక్కడే వదిలేసి ఉండొచ్చు. మేము పక్క వీధికి వెళ్ళి కనుక్కున్నాం సార్. అక్కడ ఏ అమ్మాయి అబ్బాయి వచ్చినట్టు గాని లేదా గాయాలతో ఒక అమ్మాయి వెళ్ళినట్టు గాని వాళ్ళు చూడలేదట. సోలంకి నువ్విట్రా. ఒకవేళ హంతకుడు ఆ సంజీవిని అక్కడి నుంచి తీసుకెళ్లి మనం ఎక్కడ చూసామో అదే ప్లేస్లో వాడిని వదిలేసుంటే అప్పుడు ఆ మనిషికి సంబంధించిన ట్రేసెస్ సంజీవ్ డ్రెస్సులో ఉండటానికి ఛాన్స్ ఉంది. అది పెట్టుకుని ఎవరని మనం కనిపెట్టగలమా? ఖచ్చితంగా కనిపెట్టొచ్చు. అప్పుడు వెంటనే పని ప్రారంభించు. ఓకే. సార్, ఆ బాడీ ఎవరితో తెలిసింది సార్. అతని పేరు అనికేత్ సార్. అతని కుటుంబ సభ్యులు అతను కనపడడం లేదని ఇన్ఫార్మ్ చేశారు సార్. అనికేత్, ఇలా చూడండి, మీ బ్రదర్ అనికేత్ బాడీ ఒక ఓల్డ్ వర్క్షాప్లో దొరికింది. తను ఎందుకని అక్కడికి వెళ్ళారని మీకేమైనా వివరం తెలుసా? మీ బ్రదర్ హత్య చేయబడ్డారు. దయచేసి దాచకుండా నిజాన్ని చెప్పండి. మీరు నిజం చెప్పకుంటే మేము కేసుని ఫర్దర్గా తీసుకెళ్లలేము. సార్, అటువంటిది ఏమీ లేదు. కొన్ని రోజుల నుంచి ఇతను వినోదంగా ప్రవర్తించాడు. విచిత్రమా? అలాంటే ఎప్పుడు తను బయటే ఉంటారు, అది కూడా ఫుల్ డే. మేము ఎన్నోసార్లు అడగడానికి ప్రయత్నించాము,
కానీ మాతో ఏమి చెప్పలేదు. నిన్న కూడా రాత్రి 11 గంటలకి బయటకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళేది కూడా చెప్పలేదు. చాలా రోజు అయింది కానీ ఇంటికి రాలేదు. పొద్దున్న లేచి చూస్తే ఇంటికి కూడా రాలేదు. అప్పుడే నేను పోలీస్కి రిపోర్ట్ చేశాను. అలాగైతే రోజంతా తనతో మీరు మాట్లాడలేదా? సార్ నేను డే అంతా కాల్ చేశాను కానీ నెట్వర్క్ లేదు. ఇవన్నీ ఎన్నాళ్ళకు జరుగుతున్నాయి? సార్ ఎప్పుడని తెలీదు. వీళ్ళు కొన్ని సంవత్సరాలు సింగపూర్లో ఉన్నారు. కొన్ని నెలలకు ముందే ఇండియాకి వచ్చారు. అప్పటి నుంచి సార్ ఇలాగ బిహేవ్ చేస్తున్నారు. సింగపూర్లో ఇతనేం పనిచేసేవాడు? అక్కడ హోటల్లో పనిచేస్తున్నారు. ఈయన పెళ్ళైన వారా? లేదు సార్, పెళ్ళి అవ్వలేదు. ఎవరైనా అమ్మాయితో ఏదైనా ఫ్రెండ్షిప్? ఎందుకంటే చావడానికి ముందు ఎవరో ఒక అమ్మాయితో గొడవ పడ్డారు. అది తెలియదు సార్. ఏ అమ్మాయితో ఎటువంటి రిలేషన్షిప్లో ఉన్నాడనే విషయమే మాకు తెలియదు సార్. వీ డోంట్ నో సార్. సార్ ఇతని దగ్గర అనికేత్ నంబర్ తీసుకుని కాల్ రికార్డ్ చెక్ చేశాను. అందులో ముఖ్యంగా ఒక అమ్మాయి నంబర్ కూడా లేదు సార్. అందరూ జెంట్సే ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళతో పాటు పనిచేసేవాళ్ళు. కానీ ఇంకో విషయం సార్, చనిపోవడానికి ముందు ఎలాంటి ఫోన్ చేయలేదు సార్. ఇదే సార్ మాకు తెలిసింది. ఒక అమ్మాయి నెంబర్ కూడా లేదా? చాలా ఆశ్చర్యంగా ఉంది. సార్ ఈయన చాలా న్యాయస్తుడు. తనేమో తన పనేమో అని చూసుకుంటారు. ఓకే, మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళొచ్చు. అవసరపడితే మళ్ళీ మేము మిమ్మల్ని పిలుస్తాం. సార్, నిన్న వర్క్షాప్కి వెళ్ళడానికి ముందు ఈ అనికేత్ రోజంతా ఒకే దగ్గర ఉన్నాడట. ఆ ప్లేస్ ఎక్కడుంది? సార్ కాఫీ షాప్. సార్ ఈయన క్రెడిట్ కార్డ్ మొత్తాన్ని మేము చెక్ చేశాం. ఈయన క్రెడిట్ కార్డ్ మొత్తం కాఫీ షాప్లో స్వైప్ చేశారు సార్. అవును సార్, ఇతని లాస్ట్ లొకేషన్ కూడా కాఫీ షాప్ అని చూపించింది. ఆ కాఫీ షాప్ పేరేంటి? పీలో కాఫీ షాప్. దయా, నువ్వు వెంటనే కాఫీ షాప్కి వెళ్ళు. ఒక ఫుల్ డే వాడు అక్కడ కూర్చొని ఏం చేశాడో కనుక్కో. సార్. బాస్, ఏమైంది సోలంకి? మీకు కావలసిన ముఖ్యమైన వార్తతోనే వచ్చాను. ఏంటది? అనికేత్ డ్రెస్సులో నాకు వేరే వేరే డిఎన్ఏ శాంపుల్స్ దొరికాయి. వేరే అంటే? వేరే అంటే నాకు 5 డిఎన్ఏ శాంపుల్స్ దొరికాయి. 5? 5. ఆ 5 కూడా ఆడవాళ్ళు. అంతేకాకుండా సంగీ డ్రెస్లో మాకు 2 డిఎన్ఏ శాంపిల్స్ దొరికాయి. ఇంకా ఈ 2 శాంపిల్స్ అనికేత్ డ్రెస్ నుంచి దొరికిన ఆ డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. ఒకవేళ 5 మందిలో 2 అమ్మాయిలు ఇతన్ని ముట్టుకున్నారు అలా అంటే వాళ్ళు మిస్టర్ సంజీవ్ను కూడా ముట్టుకున్నారు. అలాంటప్పుడు అభిజిత్, ఈ జరిగిన సంఘటన మొత్తం 2 అమ్మాయిలే చేశారు. ఒకసారి ఈ ఫోటో చూడండి. వీడు మీకు తెలుసా? నిన్న ఫుల్ డే ఈ కెఫేలోనే వీడున్నాడు. అవును సార్, ఇతను ఫుల్ డే ఇక్కడే ఉన్నారు. ఇంకా నైట్ 10 గంటలకు బయటకు వెళ్ళారు. ఒంటరిగా ఉన్నాడా లేక ఎవరితోనైనా కలిసి ఉంటున్నాడా? మీతో ఇటురా. ఈ ఫోటో చూడు. నిన్న ఇతను ఇక్కడే ఉన్నాడు కదా. ఇతను ఒంటరిగా ఉన్నాడా లేకపోతే ఎవరితోనైనా ఉన్నాడో కాస్త చెప్పు. తన పేరు అనికేత్. తనెప్పుడూ ఒంటరిగా రానే రాడు. మనుషులతో కలిసి వస్తుంటాడు. అది కూడా ఆడవాళ్ళ గుంపులో. నిన్న మాత్రమే కాదు, తను మాకు రెగ్యులర్ కస్టమర్. మాటి మాటికి వస్తుంటాడు. వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయిలతోనే వస్తుంటాడా లేక ఇంకెవరైనా? వేరే వేరే అమ్మాయిలతో వస్తుంటాడు. ఒక రోజుకి 3 అమ్మాయిలతో వస్తూ ఉంటాడు. తను చాలా డాప్ చేస్తూ ఉంటాడు. ఒకసారి నేను తనని అడిగాను కూడా, ఎలా ఇంతమంది గర్ల్స్ తో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని. అందుకు అతను నాతో ఏమన్నాడంటే, తన మొబైల్లో ఏదో యాప్ ఉందంట, డేటింగ్ యాప్. దాని నుంచి ఈ అమ్మాయిలందరూ దొరుకుతారట. ఏదైనా తెలిసిందా? సార్, అనికేత్ డేటింగ్ యాప్ గురించి తెలిసిందే. ఆ యాప్ పేరు మ్యాచ్అప్. మ్యాచ్అప్?
దీన్ని వింటుంటే పెళ్లిళ్ళు చేసే యాప్ లాగే ఉందేంటి? అంతే అయి ఉంటుంది. కానీ అనికేత్ ఈ యాప్ని తప్పుగా ఉపయోగించాడు. వాడు ఈ యాప్ ద్వారా ఎందరో అమ్మాయిల్ని కాంటాక్ట్ చేశాడు, వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ పెట్టుకున్నాడు. అండ్ ఎవరిని పెళ్లి చేసుకున్నట్టుగా అనిపించడం లేదు, ఊరికే టైం పాస్ చేశాడు. ఇలాంటి చాటింగ్స్ అన్నీ ఈ యాప్స్లోనే జరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఈ యాప్లో ఎవరి నెంబర్స్ కూడా లేవు. యాప్ డెవలప్ చేసే కంపెనీ నుంచి 4 అమ్మాయిల ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఆ రోజే ఆ గర్ల్స్తో టచ్లో ఉన్నాడు. హత్య జరిగిన రోజు కూడా ఈ గర్ల్స్నే ఇతను కెఫేలో మీట్ అయ్యాడు. ఇకపైన అన్నీ తెలుస్తాయి. ఫస్ట్ గర్ల్ నేమ్ ఈస్ మోనా. నేను అతన్ని కలిశాను కాఫీ షాప్లో. ఇంచుమించు 4 గంటలకి కాఫీ తాగాము అండ్ కాసేపు మాట్లాడాం. ఆ తర్వాత నాకు కాస్త పనునింది, అందుకే నేను బయలుదేరాను. కాఫీ షాప్ నుంచి బయలుదేరి తర్వాత తను బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచే మూవీ ప్రీమియర్ షోకి వెళ్ళింది. ఇంకొకటి రూపాలి. చెప్పండి, మీ కథేంటో చెప్పండి. తను చాలా రోజుల నుంచి మీట్ అవుదాం అని ఫోర్స్ చేస్తూ ఉన్నాడు. నిజంగానే చాలా బోరింగ్ ఐటెం లాంటివాడు. చాలా కష్టపడి తనతో ఒక కాఫీ మాత్రం తాగాను. కాఫీ తాగిన వెంటనే అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. ఈ అమ్మాయి అనికేత్ని 6 గంటలకి మీట్ అయింది సార్. అండ్ ఆ తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్ కోసం అంధేరికి వెళ్ళింది. మూడోదొచ్చి అంజు. అతనితో టైం ఎలా స్పెండ్ అయిందో తెలియలేదు. చాలా బాగా మాట్లాడాడు. మీకు తెలుసా, మేము చాలాసేపు మాట్లాడాం. సడన్గా ఎక్కడికైనా వెళ్దామని అన్నాడు. తర్వాత నెక్స్ట్ వీక్ కలుద్దామని డిసైడ్ చేశాను. అతను కూడా వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి కాఫీ షాప్ నుంచి బయటికి రానేలేదు. ఆ కాఫీ షాప్ క్లోజ్ చేసే వరకు తను అక్కడే ఉంది, బయటికి రానేలేదు. 12 గంటల వరకు. వీళ్ళిచ్చిన స్టేట్మెంట్స్ని క్రాస్ చెక్ చేశాం. నిజమే చెప్తున్నారు. సంజీవ్ సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయికి బుల్లెట్ తగిలింది సార్. ఈ గర్ల్స్ని చెక్ చేశాం, వీళ్ళకి వూన్స్ ఏమీ లేవు. మీరు ముఖ్యంగా 4 అమ్మాయిల గురించి చెప్పారు కదా, ఆ 4వ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకున్నారా? సార్ 4వ అమ్మాయి ఏరికా. యాప్ ద్వారా తనని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాం, కానీ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. నువ్వు ఒక పని చేయి, ఆ ఎరికాని నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కలు. అయ్యో ఆగు, 2 నిమిషాలు ఆగు, వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి, ఎవరిని కలవాలి? ఏరికా. నేనే ఏరికా. మీరెవరు? సిఐడి. సిఐడినా? అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగిందో చెప్పండి. ఏరికా, మేము మీకు మెసేజ్ పంపించాం మ్యాచ్అప్ యాప్ ద్వారా. మీరు సిఐడి బ్యూరోకి రావాలని చెప్పాం. మీరు రాలేదు కదా, అందుకే మేమే వచ్చాం. మ్యాచ్ చెప్పా, ఇదేంటి? డేటింగ్ యాప్. డేటింగ్ యాపా? నువ్వు డేటింగ్ యాప్లో ఏం చేస్తున్నావు చెప్పు. వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎలాంటి డేటింగ్ యాప్లో నేను లేను. ఇదెలా సాధ్యమవుతుంది? నీ ప్రొఫైల్ ఉంది, నీ డిస్ప్లే పిక్చర్ ఉంది. ఇలా చూడండి, నాకు పెళ్ళి అయిపోయింది. నేను ఎలాంటి డేటింగ్ యాప్లో ఎక్కడా లేను. ఈతనే నా హస్బెండ్ రజిత్. మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం. ఇదంతా చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇలా చూడండి, మీరు చెప్పేది నిజమైతే మరి ఇదేంటి? మీ ప్రొఫైల్ ఎలా డేటింగ్ యాప్లోకి వచ్చింది? ఇలా చూడండి, ఇది నిజంగా నాకేంటో తెలీదు. నేను ఇలాంటి ప్రొఫైల్ ఇవ్వలేదు. అయితే ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీ పేరుతో ఎవరో ఫేక్ ఐడిని తయారు చేశారంటావా? అది సరే, మీకు అనికేత్ అని ఎవరైనా తెలుసా? అనికేత్? వీడే. లేదు సార్, నాకు ఇతను తెలీదు. సార్, మీరేం చేస్తున్నారు? ఎందుకని ఇక్కడికి పిలిచారు? ఇంకా మీతో చెప్పలేదు. అదేమిటంటే అనికేత్ వాణ్ణే కదా మీరు కాఫీ షాప్లో మీట్ అయ్యారు. ఆ రోజు నైటే వాణ్ణి చంపేశారు. ఇలా చూడండి సార్, మేమెందుకు తనని చంపేస్తాం? తనెవరూ కూడా మాకు తెలీదు. ఇన్ఫాక్ట్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందే చాటింగ్ చేశాం యాప్ ద్వారానే. ఆ రోజు నేను అతన్ని మొదటిసారిగా కలిశాను. అంతేకాకుండా తన మీద మాకు ఎలాంటి పగ లేదు. చెప్పాలంటే నేను యాప్లోనే లేను. అతను ఎవరో నాకు తెలీదు. ఆ యాప్ ప్రొఫైల్లో నీ పర్సనల్ ఫోటోగ్రాఫ్ ఉంది. అదే ఫోటోగ్రాఫ్ నీ పర్సనల్ ఫోన్లో కూడా ఉంది. ఒక మూడో వ్యక్తికి నీ ఫోటోగ్రాఫ్ ఎలా దొరుకుతుంది?
మ్యామ్ నా పిక్చర్ తన దగ్గరికి ఎలా వెళ్ళిందో నాకు తెలీదు. చెప్పాలంటే నా ఫోన్ కనపడలేదు. ఫోన్ పోయిందా? ఎక్కడమ్మా? సార్ అది తెలీదు, నాకు గుర్తులేదు. పర్వాలేదు, మీరు కాసేపు మాతో కోఆపరేట్ చేయండి. హంతకుడు ఎవరో కనిపెట్టేయచ్చు. రెడీ? సంజీవ్ గారు, ఇన్సిడెంట్ జరిగిన చోట వీళ్ళల్లో ఎవరూ లేరా? వీళ్ళలో ఎవరు లేరు సార్. సరే, ప్రస్తుతానికి మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. నో సార్, వీళ్ళలో ఎవరూ లేరు. సార్, మిగతా ముగ్గురు అమ్మాయిలాగా ఎరికా కూడా దెబ్బలు తగలలేదు. కానీ ఆ అమ్మాయికి మాత్రం ఆ అమ్మాయికి గాయాలయ్యాయి. తను నడవలేకపోతోంది. కానీ సోలంకి వివరంగా చెప్పాడు కదా. అదే సోలంకి ఇతని డ్రెస్సు DNA చేసినప్పుడు అందులో 2 అమ్మాయిల ట్రేసెస్ దొరికిందని. అందులో ఒక అమ్మాయికి గాయం పడుండొచ్చు. అలాంటప్పుడు ఇంకొక అమ్మాయి ఏమైంది? తనెందుకు ఈ నలుగురిలో ఒక్కటై ఉండకూడదు? సార్, వాళ్ళిప్పుడు మంచినీళ్ళు తాగిన గ్లాసుల్ని ఫారెన్సిక్కి పంపించాను. రిపోర్ట్ వస్తుంది. సార్, ఆ ఇద్దరి అమ్మాయి DNA దీంతో మ్యాచ్ అవ్వలేదు సార్. ఏంటి? మ్యాచ్ అవ్వలేదా? అలాంటప్పుడు ఈ అమ్మాయిలు ఎవరు? సార్, ఒక్క నిమిషం సార్. ఏమైంది సార్? ఏసీపీ గారు, నేను ఈ స్మెల్ తెలుసుకోగలుగుతున్నాను. స్మెల్లా? ఆఫ్టర్ షేవ్ లోషన్ సార్. లేదు, ఇదే. ఈ వాసనే హత్య జరిగింది చూడండి, ఆ ప్లేస్లో నాకు బాగా తెలిసింది. అదే స్మెల్. కాఫీ అండ్ టీయా? ఇదేనండి, ఈ స్మెల్ అక్కడ ఉంది. హత్య జరిగిన చోట ఈ స్మెల్లే ఉంది సార్. నాకు పంకజ్ చేసుకున్న ఈ డ్రెస్ మీద కాఫీ మరక కనపడింది. సార్, అది పొద్దున్న కాఫీ వేసేటప్పుడు పడి ఉంటుంది సార్. అదేంటంటే డాక్టర్ గారు, క్రైమ్ సీన్లో కాఫీ అలాగే మిక్స్ వాసన వచ్చిందా? క్రైమ్ సీన్లోనా లేక హంతకుడు పైన? ఒక మనిషి పైన కాఫీ ఇంకా టీ మిక్స్డ్ వాసన వస్తుందంటే వాడప్పుడప్పుడు కాఫీ లేక టీ వేసేవాడయి ఉంటాడు. ఒకవేళ టీ కొట్లో పని చేస్తుండొచ్చు. అప్పుడు వాడు కాఫీ షాప్లో పనిచేస్తున్నాడు. అదేంటంటే పీలో కాఫీ లాగా. పూర్వీ, నువ్వు ఒక పని చెయ్యి. ఎరికా దగ్గర అడుగు తన ఫోన్ పీలో కాఫీ షాప్ పక్కనే పోయిందా అని. ఎస్ సార్. సార్, సార్, ఫోన్ అక్కడే పోయింది, అదే కాఫీ షాప్లో. ఈ అమ్మాయి తను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంది కదా.
నేను తన్నిక్కడే చూశాను. ఈ అమ్మాయి ఫోను పోయింది. ఈ ఫోన్ పోయినప్పుడు ఇక్కడ ఎవరు డ్యూటీలో ఉన్నారు? హలో, ఫ్రెడీ. ఓ గుడ్, సరే, మేము ఇప్పుడే అక్కడికి వస్తాం. పూర్వి, సార్, ఫ్రెడీ ఫోన్ చేశాడు. ఆ దెబ్బ తగిలిన అమ్మాయిని ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారో ఆ హాస్పిటల్ తెలిసిందే. సార్, అనికేత్ చంపేశాడు కదా, ఆ లేడీ గురించి చెప్తున్నారా? అవును, వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఎస్ సార్. ఇప్పుడు మాకు వేరే వర్క్ ఉంది, కానీ ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు మీరు ఎవరూ లీవ్ అనేదే పెట్టకూడదు. ఎక్స్క్యూజ్ మీ, నా చెల్లెల్ని వెంటనే డిశ్చార్జ్ చేయాలి. మీరు వెంటనే డిశ్చార్జ్ పేపర్ ని రెడీ చేయండి. డిశ్చార్జా? ఇలా కోమలో ఉన్నాడు కదా, నాకు తెలీదు. మేము ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. త్వరగా వెళ్ళండి, మేము వెళ్ళాలి. ఎలా డిశ్చార్జ్ చేయడం కుదురుతుంది? తన ప్రాణాల కంటే డిశ్చార్జ్ ఇలా ముఖ్యమా? చూడండి, నాతో ఆర్గ్యూ చేయకండి. నేను త్వరగా వెళ్ళాలంటే వెళ్ళాలి. ఒకసారి చెప్తున్నాను కదా, రెడీ చేయండి, త్వరగా చేయండి. ఎక్స్క్యూజ్ మీ, మా చెల్లి స్వప్నాన్ని ఇప్పుడే డిశ్చార్జ్ చేయండి. మీరు కాస్త బిల్ పేమెంట్ ని చెప్పండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. అంత అర్జెంటా? చాలా టెన్షన్గా ఉన్నట్టున్నావు. క్యాఫేలో ఫోన్ కాల్, మేమాడిన డ్రామా, గాయపడిన అమ్మాయి గురించి మేము మాట్లాడినప్పుడు ఎవరొచ్చి ట్రాప్లో పడతారో మేము చూడాలనుకున్నాం. భలే దొరికిపోయావు. నువ్వు దేన్ని గమనించలేదు, కానీ సిఐడి నిన్ను ఫాలో అవుతూ వచ్చారు. నువ్వే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, సో తప్పించుకొని పారిపోతే ఎలాంటి ఉపయోగం లేదు. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. చేసిన తప్పుని నువ్వే ఒప్పుకోవాలి. అనికిత్ నా సిస్టర్ ప్రాణాలతో ఉన్నప్పుడే చంపేశాడు. వాళ్ళు సింగపూర్లో కలిశారు. అంతేకాకుండా అక్కడే నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత పెళ్ళంటేనే తను తిట్టి పంపించేసేవాడు. పెళ్లి డేట్ ఫిక్స్ చేయమని మా చెల్లి చెప్పేటప్పుడల్లా ఏదో ఒకటి సాకులు చెప్పి పంపించేవాడు. అంతేకాకుండా ఈ 6 నెలలకు ముందు వాడు వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పాడు. ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని కూడా అన్నాడు. నా సిస్టర్ మొత్తం సేవింగ్స్ని ఇచ్చేసింది. ఆ తర్వాత వాడు సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. డబ్బు తీసుకుని అనికేత్ సింగపూర్ నుంచి ముంబై వచ్చాడు. స్వప్న అక్కడ వెయిట్ చేస్తూ ఉనింది, అది కూడా 3 నెలలు. ఆ తర్వాత ఒకరోజు నేను గమనించాను, అతను ముంబైలో క్యాఫీన్లో ఉన్నాడు, అది కూడా వేరే వేరే అమ్మాయిలతో.
అలా అయితే తను నీ సిస్టర్ని పెళ్లి చేసుకోవడం లేదన్నమాట. లేదు, వాడు నా చెల్లెల్ని మోసం చేస్తున్నాడు. వాడు సంపాదించిన డబ్బులతో మిగతా ఆడవాళ్ళకి ఖర్చు చేసేవాడు. ఇంకా వాళ్ళ అమ్మకు కూడా ఏమీ కాలేదు. చెప్పాలంటే వాడికి అమ్మే లేదు. వాడి అమ్మ ఎప్పుడో చనిపోయింది. అందువల్ల పగ తీర్చుకోవడానికి మేడం కూడా ఒక ప్లాన్ వేశారంతేనా? స్వప్నకి నా మాటల మీద నమ్మకమే లేదు. తను గుడ్డిగా తను నమ్మింది. తనకి ఆధారాలు కావాల్సి వచ్చింది. అనికిత్ నిజాల్ని బయట పెట్టడానికి నేను ఎరికా ఫోన్ని దొంగలిచ్చాను. తర్వాత తన పేరు పెట్టి మ్యాచ్యాప్ యాప్లో ఒక ఫేక్ ప్రొఫైల్ని పుట్టించాను. ఇంకా అనికిత్తో చాటింగ్ చేస్తూనే ఉన్నాను. వాడు కూడా ఈజీగా నా వల్ల పడ్డాడు. తర్వాత ఒకరోజు నా ఫ్యాక్టరీని పిలిచాను. ఇంకా స్వప్నాన్ని కూడా పిలిచాను. ఎందుకంటే తను వస్తేనే తను కళ్ళారా చూస్తుంది. బట్ ఆ రోజు మేము అక్కడికి వెళ్ళినప్పుడు నా ముందు నువ్వేం చేస్తున్నావు? నేను లెక్కలు చూసుకుంటున్నాను. నువ్వు నన్ను మోసం చేసినందుకు శిక్ష విధిస్తున్నాను. నా డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టావో నాకు బాగా తెలుసు. ఇంకా ఎంత మందిని మోసం చేస్తావు అనికేత్? ప్లీజ్ స్టాప్ ద గన్. అనికేత్, నీకు డబ్బు కావాలా? ఎవరది? మర్యాదగా వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళమని చెప్పాను కదా. కాల్ చేశాడు. అయ్యో కాల్ చేశాడు. అయ్యో కాల్ చేశాడే. పోలీస్! ఇదేంటి మళ్ళీ శబ్దం? మళ్ళీ కాల్ చేశాడా? పోలీస్! నీకు తెలుసా, అనికేత్ శవం ఉన్న చోటుకి సంజీవ్ గారే తీసుకువెళ్లారు. ఆయన కళ్ళు కనిపించవు, బట్ ఆయన చేతిలో ఒక రకమైన డివైస్ ఉంది. సెన్సిటివ్ గ్లౌస్. కళ్ళ కంటే షార్ప్గా పనిచేస్తుంది. పగ తీర్చుకోవడానికి నువ్వు అనికేత్ని హత్య చేశావు. నీ మిగతా జీవితాన్ని ఇక జైల్లో గడుపు. మీ చెల్లెలి కోసమే కదా నువ్వు ఈ పనులన్నీ చేశావు. పాపం తనిప్పుడు కోమాలో ఉంది. తను కోలుకుని బయటకు వస్తే తన పరిస్థితి ఏంటో ఆలోచించావా? తను కూడా జైలుకొచ్చి ఊచ లెక్క పెడుతుంది.